పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 131 అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలయ. మరి ఒక రోజుని తండ్రి మాకు బహుమానంగా ఇచ్చి ప్రభువా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన గొప్ప తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. తండ్రి నీ వాక్యంలో తండ్రి మేము ఎదుగుటకు నీ జ్ఞానం మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 131 అధ్యాయం చదువుకుందాం. యెహోవా నా హృదయము అహంకారం గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి యందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసం చేసుకొనుట లేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చెన్నుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చన్నుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్.